ఇద్దరు మనుషులు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు, దేవుడు చల్లగా చూస్తే ఒక 80 ఏళ్ళు కలిసి జీవించి ఒక శ్రేష్టమైన అనుభవం. ఒకరికొకరు ఒక మాట ఇచ్చుకోవాలి, ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. చావైన, మరణమైన, జీవమైన, మేలుకైన, కీడుకైన, ఆరోగ్యమైన, అనారోగ్యమందైనా నేను నీకే భార్యనై ఉంటాను, నేను నీకే భర్తనై ఉంటాను, నిన్ను పోషించుకుంటాను, సంరక్షించుకుంటాను, నిన్ను కాపాడుకుంటానని ఒక ప్రమాణం చేసుకుంటానండి. ఆ ప్రమాణమే 80 ఏళ్ళు లేకపోతే 40 ఏళ్ళు 50 ఏళ్ళు వాళ్ళ దాంపత్య జీవితం నడిపిస్తుంది. స్తోత్రం చెప్పినది గట్టిగా. ఆ మార్గంలో రోగాలు రావచ్చు, బలహీనతలు రావచ్చు, సంతోషంగా ఉన్న సందర్భాలు ఉంటుంది, కన్నీళ్ళు విడిచే సందర్భాలు ఉంటుంది, సమృద్ధి అయిన అనుభవాలు ఉంటుంది, దీనస్థితి ఉంటుంది. అన్ని స్థితులు ఒక భర్తకు తోడుగా భార్యకు తోడుగా భర్త ఉన్నారంటే అదొక నిబంధన. ఆ నిబంధన దేని తెలియచేస్తాను? నేను కాపాడుకుంటాను, నా భార్య నేను కాపాడుకుంటాను. ఇప్పటివరకు తల్లిదండ్రులు కాపాడారేమో, ఇక మీద నేను కాపాడుకుంటాను, నేను పోషించుకుంటాను, నేను అన్ని సందర్భాల్లో ఉంటాను.